ఎందుకంటే మనిషి జీవితంలోని కోపం, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఒక దేవుడు అనే విషయంలో కూడా అనేక రకాల దేవుళ్ళు కొలుస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అయితే ఈ రోజు మేము ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన నిజమైన రక్షకుడిని ఎరిగి ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగిందనమాట. ఎందుకు ఈ గ్రామానికి మీ సువార్త ప్రకటన దేవుడు మాకు ఇచ్చిన గొప్ప కృప. ఈ రోజు మేము చెప్పాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనమాట. ఎందుకంటే అరే బాబు, మీరు ఏది చేసినా సరే మీకు పాప క్షమాపణ అనేది జరగదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్తున్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడని చెప్తున్నాను అనమాట. మీకు ఒకటే ఒక మాట చెప్పగలమ్మా, ఈ రోజు మేము ఏది మా జీవితంలో లేకపోయినా యేసుక్రీస్తు మా జీవితంలో ఉంటే ఎంతో సంతోషం, ఎంత ఆనందం. అలాగే మేము చనిపోయేంత పరలోక రాజ్యం వెళ్తామో నాకు నిశ్చయిత ఉంది అన్నమాట. ఇక్కడ మీలో ఇక్కడ ఉన్నవారు, ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళాలని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, నిజరక్షకుని తెలుసుకోవాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం. భారం కలిగి ఇక్కడికి వచ్చాం అనమాట. ఎవరు